మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి ఎంపీటీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడం అయితే జరిగింది. అలాగే మంత్రివర్యులు మాట్లాడుతూ సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు, అలాగే అటవీ శాఖ భూ సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 సంవత్సరానికి 20,000 చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మంత్రివర్యులు చెప్పడం అయితే జరిగింది. సోదరులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లందరికీ నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాభినందనలు. ఈరోజు చాలా సంతోషకర దినం. ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. మనం ఒకటే గమనించాలి, మన ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కుటుంబాలకు లబ్ధి పొందుతా ఉన్నాం. ముఖ్యంగా రైతే రాజు అనే ఈ భారతదేశంలో రైతును ఎవరైతే విస్మరించినారో ఆ ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రైతుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ విధమైన మంచి జరగలేదు కాబట్టి, మంచి చేయలేదు కాబట్టి మరోసారి ప్రభుత్వం రాలేకపోయారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలో కూర్చొనబెట్టింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ జనాభా రైతులే కాబట్టి ఆ రైతులకు మంచి చేయాలన్న దృఢ నిశ్చయంతో అన్నదాత సుఖీభవ అనే నామకరణం చేసి ఎలక్షన్లకు ముందే రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిపి రేపు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు మన ప్రభుత్వం ద్వారా మంచి చేయాలనే ఒక ఉన్నత లక్ష్యంతో ఏవైతే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పామో దాంట్లో భాగంగానే అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ను ఆ రోజే ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తామని చెప్పాము, చేసి చూపిస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడున్న చాలా మంది మన నియోజకవర్గంలోనే ఉండే అవ్వాతాతలకైతేనే, మన చెల్లెళ్ళు భర్తలు కోల్పోయిన వితంతువులకైతేనే, మన కుటుంబంలో ఉన్న వృద్ధులకైతేనే, మంచాల మీద పడి వాళ్ళ పని కూడా చేసుకోలేని వాళ్ళ కోసం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, కిడ్నీలు చెడిపిన వాళ్ళకి 10,000, అలాగే 15,000 స్కీములు కూడా తీసుకొని వచ్చాం. ప్రభుత్వం ఏర్పాటైన 1 నెలలో ఈ పెన్షన్ పథకాన్ని ఇచ్చాం. రెండవ పథకం ఏదైతే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో దానిలో భాగంగా 16,500 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో ఇస్తే మన నియోజకవర్గంలో కూడా 126 మందికి ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. అలాగే మొన్నే మన అరవీడులో కూడా ఇద్దరికి, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఆ టీచర్ పోస్ట్ కూడా రావడం జరిగింది. అలాగే చాలా మంది మనలో మన బిడ్డలను చదివించుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే స్కీమ్ ఏదైతే చెప్పారో దానిలో భాగంగా మన అకౌంట్లలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. 2,000 రూపాయలు స్కూల్లో మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ రిపేర్లకు బాగోగులు చూసుకునే దానికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన నష్టపడింది, ఇప్పుడు పడుతుంది, మళ్ళా తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ పడుతుంది, మళ్ళీ రేపు ఏప్రిల్లో మళ్ళా ఈ మిగిలిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ డబ్బులు పడతాయి. ఇలాగా గవర్నమెంట్ ప్రతి ఒక్క దగ్గర తమ వంతుగా పెద్దన్న పాత్ర మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నవారు ఏ పార్టీలతో సంబంధం లేదు,
ముందు ప్రభుత్వం లాగా మా పార్టీ వానికే ఇస్తాం, మా ఏరే పార్టీ వానికి ఇవ్వడం అనే పరిస్థితి ఎక్కడా లేదు. అందరికీ లబ్ధి చేరే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే మన నియోజకవర్గం విషయానికి వస్తూ మండలమైన గాలివీడికి అందించడం జరిగింది. దానిలో భాగంగానే మీ అందరి చదువు వల్ల ఈ రోజు లాస్ట్ ఉన్న దిన్నెపాడు వరకు ఇక్కడ ఈ పక్కన హసనాపురం వరకు కూడా వెలుగుల నీళ్ళలో ఉండే అన్ని చెరువులకు నింపాం. అదంతా మీ యొక్క గొప్పతనం. ఎందుకంటే మీ ప్రాంతంలో ఉండే నీళ్లు కింద 5 మండలాలకు వస్తాయి అంటే మీ అందరికి గర్వకారణం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పాం, వెలుగిళ్ళు ప్రాజెక్టు వల్ల ఈ రోజు సుమారుగా 25,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం సార్. మిగతా చెరువులు ఏవైతే లింకప్ లేవో ఆ చెరువులను కూడా లింకప్ చేస్తే ముఖ్యంగా వ్యవసాయంతో ఉన్న మన రైతులందరూ బాగుపడతారని చెప్పాము. అదే ముందు ఎవరైతే నాసిరకంగా పనులు చేసినారో ఆ పనులను కూడా మళ్ళా మనం ఒకసారి చేయాలి. ఈ ప్రాజెక్టు కట్టి సుమారు 20 సంవత్సరాలు అయింది. ఈ కాలువలు నాసిరకం పనుల వల్ల ఈ పనులన్నీ చెట్లు మొలిచిపోయినాయి. అక్కడంతా నీళ్లు రావడం లేదు. చాలా దగ్గర నీళ్లు కారిపోతున్నాయి. రైతులకు అందడం లేదంటే టోటల్ అన్ని చెరువులు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు లింకప్ చేయమని చెప్పారు. సుమారు దీనికి 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. గాలివీడు మండలంలో ఉన్న అన్ని చెరువులకు వెలుగుల నీళ్లు మొట్టమొదటిగా మీకు ఇచ్చిన తర్వాతే మిగతా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు తీసుకొని పోతానని తెలియజేసుకుంటున్నా. ఇది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా మనకు ఊరు పలకరించేవాడు అడిగేవాళ్ళు లేడు. మనం పల్లెలకు పోతే మన అక్క చెల్లెలు ఉన్నారు, ఖాళీ బిందెలతో ఎదురొస్తున్నారు. నీళ్లకు కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉన్నారు. ట్యాంకు నీళ్లు కొనాలంటే 600 రూపాయలు, 800 రూపాయలు, బోర్లు వేస్తే 1000 అడుగులు కిందికి వెళ్ళిపోతాననే పరిస్థితుల నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే మంత్రి అయిన 1వ రోజు నుంచి పోరాడితే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద 350 కోట్ల రూపాయలతో మనకి ఈ రోజు 6 మండలాలకు పైపులు కూడా వచ్చేసినాయి. మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు చూసారా పైపులు చెప్పండి? లారీలో వచ్చిన పైపులు చూడండి. 6 నమ్మడమా? చూడండి తల్లి, ముందు అబద్ధాలలో మాట్లాడి మీరు ఇప్పుడు అట్లా అనుకుంటాను. పైపులు కూడా వచ్చేసాయి. రేపు 3-4 సంవత్సరాల తర్వాత ఫ్రీ బస్ ఇస్తున్నామా లేదా? ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన గొప్పతనం కూడా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే అన్నదాత సుఖీబాబు గురించి ఈరోజు మాట్లాడుకోవాలి మనం. ఈరోజు చాలా మంది రైతు సోదరులు సోదరిమణులు ఉన్నారు. మీరు ఫస్ట్ విడతలో 7,000 రూపాయలు పడింది. ఎవరో ఒకసారి చేయలిస్తే మేము కూడా చూసి సంతోషపడతాం. మీ భర్తలకు పడినా మీరు కూడా ఎత్తల్లా. మీ ఇంటికి అంతటికి మన మొగుడికి పిల్లలకి సపరేట్గా ఇవ్వరు కదా, మీరు కూడా చేయలేత్తల్లా. రైతులు ఎవరెవరు ఉన్నారు అంతా ఎత్తండి. పైన స్టేజ్ పైన ఉన్న లీడర్లకు కూడా పడింది కదా, చూడండి ఎన్ని చేయలు పైకి లేచినాయో. చాలుగా నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఒక మాట చెప్తే నిజమా కాదో చెప్పాలి. నేను పోయే లోపల ఈ కాలంలో చాలా మంది ఇక్కడ ఉన్నాం. మన తల్లిదండ్రులు మనమల బిడ్డలకు అంటారు. కన్ని తర్వాత చాలా మంది కొందరు ఆస్తులు ఇచ్చిండొచ్చు, కొందరు ఆస్తులు ఇవ్వకపోయిండొచ్చు. ఈరోజు ప్రభుత్వాలు అనేటి ఒకసారి కూర్చొని పట్టి రాస్తే మన అమ్మ నాయన చాలా మంది అప్పులు కూడా ఇచ్చిపోయినారు. ఆస్తులు ఇచ్చింటారు, అప్పులు ఇచ్చిండొచ్చు. ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో ఓటు వేసినారు. వేసినా వేయకపోయినా కూడా స్కీములు వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలు చేసిన మంచిని గుర్తు పెట్టుకోవాలి. ఇది నేను చెప్పే కాదు, మన గుండె పైన చేసుకుంటే మనము ఒకసారి ఆలోచించుకుంటే ఈ ప్రభుత్వం నాకేం చేసింది అంటారు. ఈ కాలంలో మన ఒక ఇంట్లో 6-7 మంది బిడ్డలు ఉంటే ఒక తండ్రికి 7 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే ఊరికి 1 ఎకరా కూడా రాదు. ఒక ఇల్లు ఉంటే 6-7 మంది పంచుకుంటే మిగతా వాళ్ళకు కూడా రాదు. అలాంటి పరిస్థితులు ఎవరైతే పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారో వైట్ కార్డ్ రేషన్ కార్డు ద్వారా మొట్టమొదటిగా ఫ్రీ ఉచిత బియ్యం నుంచి స్టార్ట్ చేస్తే ఇలాంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ వరకు పేద కుటుంబాలకు రైతులకు వాళ్ళకి వస్తానే రాదా అని అడుగుతున్నా. మన ఇంట్లో ఒక 5 స్కీములు ఉంటే 5 స్కీములు వాడుకునే వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ఒక లేడు బా చెప్తాను నేను. నువ్వు లే మన టోపీసా పైన లేదా. 2వ స్కీమ్ ఉద్యోగం అంటే వచ్చిండొచ్చి రాకపోండి చదువులేసి. మీ ఇంట్లో ఉచిత ఇసుక ఇల్లు బాత్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే ఉచిత ఇసుక ఫ్రీనే కదా. రైట్. డ్రోన్ మనం టీవీలో చూస్తాం డ్రోన్ అని. ఇంకా భూమి మీద పోయే వస్తువులే మనం ఊర్లలో చూడాల.
చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు మండలానికి 90% ఇచ్చి ఒక డ్రోన్ తీసుకొచ్చారు. మనుషులు వెనకాల వేసుకొని లేకపోతే వాడు పొద్దుతా ఉంటే వాడు ఏమంటారు మందు కొట్టే పరిస్థితి నుంచి ఈరోజు డ్రోన్లు వచ్చి చల్లే పరిస్థితి వరకు తీసుకొచ్చారు. ఇవన్నీ చేసింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం ఫస్ట్ మన అమ్మ నాయన పక్కన కూర్చొని పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పట్టం పెట్టుకుని ఒకసారి గుర్తించుకోవాలి. 46 లక్షలు అంటే మన జనాభా అంతా 5.5 కోట్లు ఉంటే 46 లక్షలు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో 6-7 మంది ఉంటే దాంట్లో ఎవడో ఒకటి పెద్ద ఉంటాడు రైతుగా ఉంటే వాళ్ళల్లో 46 లక్షల మందికి ఈ కార్యక్రమం వేస్తున్నాం డబ్బు. అలాగే మన గాలివీడు మండలం విషయానికి వస్తే 8,000 మంది రైతులు. ఈడ ఉండేదే జనాభా 50,000 ఉంటారు. ఓట్లు 38,000-40,000 ఓట్లు ఉంటే 8,000 మందికి మనం రైతుల్లో ఎవరైతే ఉంటామో వాళ్ళకంటే తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటున్నారో ఎవరైతే రైతులు వాళ్ళ యొక్క రికార్డ్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ పాస్ పుస్తకాలు అనుకోండి వాళ్ళు ఈ క్రాప్ విషయంలో ఎవరైతే సరెండర్ చేశారో వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం అని చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీ రైతు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి పోండి. ఎవరన్నా రాని వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నాం. చాలా ఇళ్ల దగ్గరికి పోతానంటే మా బిడ్డలకు తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా రాలేదనే వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్తున్నాం. మీరు ఎవరికి రాలేదో మీరు పోయి ఆఫీసులకు పోయి సెక్రటేరియట్ ఏదైతే ఉందో సచివాలయాలకు పోయి మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా ఆ డబ్బులు కూడా మీ అకౌంట్ లో పడే పరిస్థితి. ఇక్కడ దళారీ వ్యవస్థ లేదు. ఇప్పుడు కూడా ఈ 8,365 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకు తప్పకుండా ఈరోజు సాయంత్రము రేపు పొద్దున్న లోపల డబ్బు పడుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లాలోనే ఈరోజు కమలాపురం తాలూకా పెండుమల్లిలో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి రేపు 5,000 రూపాయలు పడుతుంది. ఒక వారం రోజులు రాయచూట్లో ఉన్న అంగళ్ళన్నీ కిటకిటలాడతాయి. ఈ డబ్బులు పడినప్పుడే బాగా జరుగుతాయి అంగళ్ళు కూడా. చేసుకోండి. లేకుంటే మీకు ఇంటి అడుగులు ఏవైతే ఉన్నాయో మీ స్థలం మీకుంటే ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్పకుండా ఎవరికైతే ఇల్లు కావాలో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇప్పించే పథకాన్ని కూడా దగ్గరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది. అలాగే చాలా మంది మహిళా మనులు అలాగే విద్యార్థులు ఎవరైతే అంగవైకల్యంతో ఉండే వాళ్ళు చెప్తున్నారు మాకు 16-17 నెలల నుంచి కొత్త పెన్షన్లు రాలేదని చెప్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇప్పటికి కూడా ప్రతి ఒక్క నెలకో 1.5 నెలకో సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. తప్పకుండా మన ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు వస్తాయి. తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రైతు లోకానికి ఒక పర్వదినం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులకు ఏదైతే చెప్పామో అన్నదాత సుఖీభవ కింద అలాగే పిఎం కిసాన్ సేవ కింద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 46 లక్షల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు. విడిచిన ఒక గంటలోనే సుమారుగా 46 లక్షల అకౌంట్లలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతులు పక్షపాతి అని చెప్పే గత ప్రభుత్వంలో రైతులు నడ్డి విరిస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే రైతులను ఉద్ధరిస్తామని చెప్పామో రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పామో అదే విధంగా ఈ రోజు ఆగస్టు దినాన 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరొకసారి 2వ విడత 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది కూడా కనపడని ఈ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నవారు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఒక పెండింగ్ ప్రాజెక్టుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా మీరు పని చేశారా అని అడుగుతున్నా. పోలవరాన్ని పక్కదారి పట్టించారు. అమరావతిని అక్కడే ఆపేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఏవైతే స్కీములు చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తున్నాం. ఆ రోజు పెన్షన్ పథకంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాం. 4,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెన్షన్ తూచా తప్పకుండా 1వ తారీఖున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మీ ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇచ్చి చాలని జీతాలతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తే మా ముఖ్యమంత్రి గారు 16,500 ఉద్యోగాలు తీసుకొని వచ్చి డిఎస్సి ఏర్పాటు చేసి సగటున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే విద్యావంతులు ఉంటారో వారికి సుమారుగా
40,000 జీతంతో టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఫ్రీ ఇసుక ఇస్తున్నాం. ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని రావాలనే ఒక దృఢ నిశ్చయంతో లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మంత్రిగా స్కూల్ బ్యాగ్ నుంచి వేసుకునే బూట్ల వరకు ఎక్కడ రాజీ పడ విధంగా నాణ్యతతో కూడిన భోజనం కాడి నుంచి వాళ్ళు వేసుకునే బట్టలు బుక్కుల వరకు ఎక్కడ చిత్తశుద్ధి లోపించకుండా ఈ రోజు ఇస్తా వస్తున్నారు. రేపు రాబోయే 3.5 సంవత్సరంలో ఏవైతే మేము చెప్పామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.